19లో టికెట్ రాలేదు సార్. 24లో మీకు టికెట్ ఇస్తా ఉన్నారు సార్. 24లో టికెట్ దేనికి? ఎమ్మెల్సీగా ఉండగా ఎమ్మెల్యేకి పంపుతామని అన్నారా? ఇంకేం మీరు లేదు 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 లేదు. అబ్బబ్బబ్బే. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది సార్? నాకు గెలుస్తారంటే డౌట్ సార్. గెలుస్తారని నమ్మకం పోయింది. పోయింది. మరి ఈయన మెడికల్ కాలేజీలు కడుతున్నారు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు, దాంతోపాటు పోర్ట్ నిర్మాణం చేపట్టారు. మచిలీపట్నం కావచ్చు, ఇక్కడ శ్రీకాకుళం దగ్గర కావచ్చు, మూలపేట దగ్గర కావచ్చు. మరి ఇన్ని అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎందుకు జనాలు రిసీవ్ చేసుకోలేదు సార్ అసలు? మీ మదరో, మీ ఫాదరో, బ్రదరో, వైఫో ఇడ్లీయో సాంబారో మీకు ఇస్తూ మీరు చూస్తుండగానే ఇలా చూడకుండా అని వచ్చారనుకోండి, మీకు ఇదేంటి ఉమ్మొత్త విడరే ఉమ్మేతా తిన పర్లేదు. లేకపోతే టాయిలెట్ పిలిపించి ఇచ్చాడనుకోండి చట్నీ, తెమ్మంది సార్ చట్నీ తెమ్మందేస్తుంది మీకు. ఈ చట్నీ ఇచ్చాడా టాయిలెట్ ఇచ్చాడరా బాబు. హ్యూమన్ క్వాలిటీ అది, మనిషికి హ్యూమన్ క్వాలిటీ సార్. అలా అనిపించిందా మీకు ఏమైనా ఎవరికైనా? దాని మీద చర్చ జరిగింది సార్ అలాగా పార్టీలైనా? నాకు అనిపించింది సార్. మీతో పాటు కొంతమంది చాలా ఇంపార్టెంట్. పేదరికాన్ని నిర్మూలించడం బాగానే ఉంది, కానీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అమ్మ చేతనా కూడా ఇక అత్తమాని చేయాల్సి వస్తుంది. ఎవడరు నువ్వు అని తిట్టుకుంటూ ఇచ్చినా, ఏమేమి కూడా దాంట్లో సగం ఇచ్చినా, ప్రేమించుకుంటూ ఉంటే అక్కడికి సార్ మానవుడు పడిపోయేది. ఏ ఫాల్ట్లు గమనించారు సార్ మీరు? ఇదే సార్ ఎరాగెన్సీ. ఇంకా అది ఒకటి సరిపోదు కదా సార్. ప్లస్ చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. అన్ని జిల్లాల పేర్లు మార్చాం సార్. సో దాంతోపాటు అంబేద్కర్ జిల్లా కూడా మార్చాం. వీటిలన్నిటికన్నా కల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు, శివయ్య, గవయ్య, లేకపోతే అన్నమయ్య, తిరుపతి బాలాజీ, అన్నిటికన్నా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉన్నది అమలాపురం సార్. చాలా స్ట్రాంగ్ క్యాస్టిస్టులు వాళ్ళు. అంబేద్కర్ అన్నది చాలా సింపుల్ కోరిక, అంబేద్కర్ జిల్లా పెట్టమని. అంబేద్కర్ జిల్లా పేరు పెట్టలేదు సరి కదా, పిచ్చ రైడ్స్ అయిపోయినాయి సార్. దేశంలో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంత్రి ఇంటికి వెళ్ళి పగలగొట్టేసి నిప్పంటించేటప్పుడు జరగలేదు సార్. ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి ఐజీ కానీ, డీజీ కానీ, పోలీసుడు కానీ, హోంమంత్రి కానీ పలకరించారా సార్? ముఖ్యమంత్రి అసలు దరిదాపలేడు, పోనలేదు సార్. ప్రజలకి మనసు ఉంటుంది సార్, ఆలోచిస్తారు సార్. అంటే ఒక దళిత మంత్రి మీద దాడి జరిగితే పలకరించలేదు ఎవరు అనేది? అదే దళితులే కాకుండా చాలా మంది ఆలోచిస్తారు సార్. దళితులు ఆలోచిస్తారు, సెన్సిటివ్ కాబట్టి. మిగతా కూడా అదే పలకరించారు కదా. మన సెంటిమెంట్ దేశం కదా సార్. ఇందిరాగాంధీ చచ్చిపోవడానికి, రాజీవ్ గాంధీ గెలవడానికి ఏంటి సార్ లింక్? సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశంలో ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు అసలు ప్రభుత్వం? అదే కదా సార్ తెలియదు, మంత్రులకు కూడా తెలియదు. ఆ రోజు నేను, మన పిలిపే విశ్వరూపు, పిల్లి బోసు, మిథున్ రెడ్డి, చెలిపోయిన వేణు, తర్వాత జక్కపూడి రాజా, మన కనబాబు అసెంబ్లీ అయ్యాం సార్. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో రాయమండ్రిలో. టాపిక్ ఏంటంటే అంబేద్కర్ పేరు పెట్టడానికి కూర్చున్నాను. నేను పెడితే కాపుడు రియాక్ట్ అవుతానని, ఎటువంటి రియాక్ట్ అవుతారని, పెట్టకపోతే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎలా డిసిషన్ తీసుకోవాలి? సీఎం గారితో లేరు, మేమే ఆయన అడ్వైజ్ ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి అడ్వైజ్. కూర్చుని డిస్కస్ చేసాం. నేను ఒకటే చెప్పాను, ఇది బాంబులాంటి ఇష్యూ, దయచేసి దీన్ని సరదాగా ట్యాకిల్ చేయొద్దు. గ్రెనేడ్ పేలుతుంది చేతిలో, జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి తొందరగా. ఏమాత్రం చేతిలో పెట్టి కూర్చున్నారా పైరుపోతుంది. ఆ ఎఫెక్ట్ కూడా కనిపించింది బ్రహ్మాండంగా. ఎందుకంటే ఎస్సీలో బ్యాక్ బోన్ సార్ ఈ పార్టీకి. సార్ ఇటువంటి స్టోరీ కాంగ్రెస్ ఉండేది సార్. ఇందిరాగాంధీకి బ్యాక్ బోన్ అంటే, ఓటర్ బ్యాంక్స్ అంటే ఒకనప్పుడు కాంగ్రెస్ వాడేవాళ్ళు సార్, కమ్యూనిస్టులు వాడేవాళ్ళు, రష్యన్ బోల్షివిక్ రెవల్యూషన్ వాడేవాళ్ళు, మన కాంగ్రెస్ ఇందిరాగాంధీకి వాడేవాళ్ళు సార్. నెక్స్ట్ ఆ క్రెడిట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సార్. ఫాదర్ కన్నా మించిపోయాడు సార్ అతను. మరి అంత క్రేజ్ వచ్చిన అదే చెప్తున్నారు సార్. ఇదే చిన్న తప్పులు సార్, సెంటిమెంట్లు సార్, మనుషులు సెంటిమెంట్లు సార్. ఎస్సీలే కదా అనుకుంటే కష్టం సార్. చెప్పా కదా సార్, లేబర్ కదా అని మా వాడిని పిలిచి అని ఇచ్చే తింటాడు సార్. అని మా ఇంట్లో పని చేస్తాడు సార్. కారా బహంచో చూతియే, కారా బహంచో అంటే తింటాడా సార్. వైఎస్ఆర్సీపీలో డమ్మీలకి పదవులు ఇచ్చారు, సమర్థవంతమైన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదనేది వైఎస్ఆర్సీపీని వీడిన వాళ్ళు చెప్తున్నారు సార్. మీరేమంటారు? కొద్ది గొప్ప కరెక్ట్ ఉంటుంది సార్. ఇది కొద్ది గొప్ప నిజం ఉండొచ్చు. కొద్ది గొప్ప అంటే ప్రతి పార్టీలో ఉంటుంది సార్. ఇది కొన్ని పార్టీస్ కావాలనే మెరిట్ని ఎంకరేజ్ చేస్తారు. కొన్ని పార్టీస్ సార్ దీనికి అంతా సైకాలజీ ఏంటంటే, లీడర్కి ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందో, ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందో కొద్దిగా ఇటువంటి జరుగుతాయి సార్. లీడర్కి ఎప్పుడైతే సుపీరియర్ క్వాలిటీ వస్తుందో మనం ఎవడేం చేయలేడు, మనం అన్నప్పుడు కూడా జరుగుతాయి. సార్ది ఏంటంటే, నన్ను ఎవడేం చేయగలను, నన్ను మంచి లీడర్ని, నా ఫోటో పెట్టుకుంటే
ఇప్పుడు ఈ చివరికి రాళ్ళు వేసినా చెప్పేసినా చెక్కేసినా ఏమేసినా నన్ను చూసే కదా గెలిచేది, నన్ను చూసేది ఓటేసేది. రవీంద్రబాబు చూసి ఓటేస్తారా? ఆడు పెద్ద మాటగారి చదువుకున్నాడు, పోటుగాడు తోసుగాడు అంటే ఎత్తారండి ఓటు. ఎవడెత్తాడు ఓటు? చివరికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలా? అది కదా వేసేది ఓటు అన్న భావన నాకు ఉండదు, కానీ మీకు ఉండకూడదు. మీరు ఎంతవరకు ఎక్కడ ఉండాలి? హంబుల్గా ఉండాలి. నాదే ఉంది నిమిత్త మాత్రుని అలా కలిసి వచ్చింది అంతే అన్న మాటకి ఎస్ నేనే గొప్ప అంటే మాటకి తేడా లేదు సార్. జగన్ గారు చుట్టూ భజన పరులు చేరారు, చప్పట్లు కొట్టే బ్యాచ్ ఉంది, ఆయన పొగడ్తలు పడిపోతారు అని కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కామెంట్లు చేశారు సార్. మీరేమంటారు? కరెక్టే, ఇది ప్రతి రాజుకు ఉన్నదే. ఇప్పుడు భట్రాజులన్నీ ఎన్నో చిన్నప్పుడు గుర్తుంది మీకు. తర్వాత రాజుల దగ్గర ఇలా కొడతా ఉండరు డప్పులు, మీకు గుర్తుందా? సినిమాల్లో వాళ్ళు ఏమిటి సార్, ఎగో మసాజ్ చేసేవాళ్ళు. అంటే రాజుకి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి సార్. ఆ కష్టాలని బాధలు మర్చిపోవడానికి మసాజ్ చేస్తూ ఉండాలి సార్. మీరు ఎంత పెద్దవాళ్ళు, మీరు ఎంత అందగాళ్ళు, మీరు ఎంత పోటుగాళ్ళు, మీరు ఎంత అంటే ఆడికి నిజంగా అబ్బా ఆహా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగిందా? మరి ఏ రాజారంతే. మోడీ ఉన్నాడు సార్, మోడీకి #1 డఫర్ సార్. అతనికి ఏమీ తెలియదు సార్, చదువుకోలేదు సార్, ఏమీ తెలియదు సార్ అతనికి. మరి #3లో ఉన్నాడా, 3వసారి గెలిచాడా? మరి ఏంటి సార్ అది? అక్కడ చుట్టుపక్కల ఉంది ఎవరు సార్ అంత టాప్లా సార్? ఎవడో తెలుసు సార్ సబ్జెక్టు? రాజనాథ్ సింగ్ సార్ ఏం మాట్లాడుతున్నాడు సార్ పార్లమెంట్లో కూర్చుని? వీళ్ళ సార్ లీడర్స్ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. ఏంటి సార్ మోడీ మాట్లాడేది? అక్కడ చదువు అంటే అర్థం అవుతుంది సార్, అసలు అనాపలం అంటే అర్థం అవుద్దా? చుట్టుపక్కల అందరూ ఎలా ఇంటి ఉంటారు సార్. దీన్నే డెవలపింగ్ కంట్రీస్ అంటారు, దీన్నే అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన అభివృద్ధి అంతంత మాత్రమే. 2024లో ఓడిపోయిన తర్వాత 11 సీట్లకు పడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? గమనించారా మీరైనా? వచ్చింది సార్ బాగానే. అంటే ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు? వచ్చిందని నా యొక్క విష్ఫుల్ థింకింగ్. అంటే ఏ విధంగా వచ్చిందని మీరు భావిస్తున్నారు? అదే కలుస్తున్నాడు బాగానే, అందరినీ కలుస్తున్నాడు ఆయన. పాలిటిక్స్లో అన్నీ త్వరగా మాడుకోవచ్చో మాడకూడదని కూడా తెలియదు సార్. ఎలా అయిపోయిందంటే పాలిటిక్స్ నిజాన్ని వదిలేస్తున్నారు, వాడు ఫేస్ సేవింగ్ చూస్తున్నారు. ఇప్పుడు రవీంద్రబాబు ఎందుకు ఎలా అన్నాడు, మారలేదని, మారలేదంటాడు ఏంటి, ఆహా ఇటు సంగతి చూద్దాం, అలా ఉంటుందేమో చెప్పి నేను జడ్జితో మాట్లాడటం. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎక్కడ ఉంది సార్ మెచ్యూరిటీ ప్రజాస్వామ్యంలో? అంతా కులాలు డబ్బులే కదా సార్. ఎలక్షన్ 2024 తర్వాత నుంచి మీరు సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు సార్? రాజకీయాలు 24 తర్వాత కౌన్సిల్లో ఉంది సార్, కౌన్సిల్లో మాట్లాడుతున్నాం మేము. కౌన్సిల్లో కోవిడ్ గురించి మాట్లాడాను, ఎవరికి అర్థమైంది సార్? ఎక్కడ వచ్చింది పేపర్లో? ఎవరు మాట్లాడలేకపోయారు సార్. అది కౌన్సిల్లో నువ్వు కోవిడ్ గురించి మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్లో అందరు ఉన్నారు, ప్రెస్లో రాలేదు, రాదు కూడా, వచ్చిన అర్థం కూడా కాదు. నేను మొన్న సాఫ్రనైజేషన్ అని మాట్లాడాను, ఎంతమందికి అర్థం పెట్టదు సార్? అది లోకేష్ కొట్టేసుకున్నాడు, తీసేసుకున్నాడు, కంగారు అయిపోయింది. డిక్షనరీ తీసుకొచ్చాడు. ఆ రోజు 2-3 రోజులు లైన్గా టీవీలో డిబేట్లు జరిగాయి. దేని గురించి సార్? సాఫ్రనైజేషన్ అంటే ఏంటి? రవీంద్రబాబు సాఫ్రనైజేషన్ అన్నాడు, ఏంటి ఇది అర్థం? దీన్ని ఎక్కడ వాడుతున్నారు? దీన్ని నేను వాడాను. మీరు నూతన విద్యా విధానం అంటున్నారు, నూతన విద్యా విధానం అనేది తప్పులు తడకలం, అది నథింగ్ బట్ సాఫ్రనైజేషన్ అన్న అంతే. ఎవడు కాడ కోట వేసుకోవడం, తిట్టేసుకోవడం, పైకి లేపడం, కిందకి వెళ్ళిపోవడం. సాఫ్రనైజేషన్ అంటే ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాల్ని మన దాంట్లో చొప్పించడం. దానికి సరిపడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఎన్సీఆర్టీ బుక్స్లో కానీ, పార్టీ అంశాల్లో కానీ, ప్రజెంట్లీ ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, సిఏజీ కానీ, ఈ ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, అన్నిట్లో సాఫ్రనైజేషన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ జెండా వేసుకున్న వాళ్ళే అందరూ, అది చదివిన వాళ్ళే వైస్ ఛాన్సలర్స్, అలా ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళే మిలిటరీ, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళే జడ్జిలు. ఇది సాఫ్రనైజేషన్. ఇంకేం విద్య విధానం సార్? నా విధవా వాడు కూటమి పాలన వచ్చి ఏడాది అయింది సార్. దరిద్రం ఎలా ఉంది దీనంత దరిద్రం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి బెంగళూరులో హ్యాపీ రెస్ట్ తీసుకోవచ్చు. 2029లో మనం 170-150 వచ్చేస్తాం సార్. ఆయన ఎప్పుడు అడుగుతున్నాడు 175 కావాలని. సూపర్గా పొడుకోండి, మీరేం ఆడకండి, నేను ఇప్పిస్తాను 175 చెప్తున్నా. 175కి 170 వచ్చేస్తాయి సార్ జగన్కి.